ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అన్న, బాగుంది. కొంతమంది తెలియని వాళ్ళు అవతల వాళ్ళు ఎన్నో చెప్తారు. ఆ! శంకర్ డైరెక్షన్ అంటే బాగానే ఉంటుంది, ఓకే. సూపర్గా ఉంటుంది. అంటే రామ్ చరణ్ గారి హెలికాప్టర్ సీన్స్ గానీ, హెలికాప్టర్‌లో నుంచి ఎంట్రీస్ గానీ ఎలా అనిపించింది? అంటే కొంచెం డూప్ అనిపిస్తుంది కానీ అది యాక్చువల్గా ఆ సినిమాకి పెట్టాలి. నెక్స్ట్ అంటే బేసిక్‌గా ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే రామ్ చరణ్ గారికి ఏమైనా నేషనల్ అవార్డ్ ఏమైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? ఈ మూవీ ద్వారా 'గేమ్ చేంజర్' మూవీ ద్వారా? అవ్వచ్చు, మరి కష్టపడ్డాడు కదా పాపం. ఏదైనా కష్టపడకుండా శంకర్ గారు కూడా డైరెక్టర్, మంచి డైరెక్షన్. ఆయన ఎన్నుకున్నాడంటే ఒక హీరోని ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే క్లైమాక్స్ సీన్స్ గానీ, ఫైట్ సీన్స్ గానీ, సాంగ్స్ గానీ ఎలా అది ఇక మనం చెప్పలేం అసలు. అవునా? వాళ్ళకి వీళ్ళు అన్నీ నేర్పవసల్లా. ఆ! అది హిట్ కొట్టేసిందంటారా? ఇప్పుడు ఆ ఇష్టం లేని వాళ్ళు చెప్పడమే, ఇంకా అంతకన్నా అనిపించింది. ఆ? మీకైతే ఎలా అనిపించింది? సూపర్. హాయ్ బ్రో, 'గేమ్ చేంజర్' మూవీ ఎలా అనిపించింది మొత్తానికి? కొత్త వాళ్ళు ఉంది బ్రో. నిజంగా చెప్పాలంటే అసలు కన్నుల పండగలా ఉంది. అవునా? చదువుకున్నాడు ఎవరికైనా నచ్చింది బ్రో. ఆ! అసలు రామ్ చరణ్ లుక్స్ ఉన్నాయి, బేబచ్చమే అసలు. ఎలా అనిపించింది? పోలీస్ లుక్స్ ఎలా అనిపించినాయి? పోలీస్ ఎంట్రీ సీన్స్ కానీ, ధృవ కంటే ఇదే అసలు హైలైట్గా ఉంది బ్రో. అంటే బేసిక్గా హెలికాప్టర్ సీన్స్ కానీ లైక్ కటానా పట్టుకొని హెలికాప్టర్ దిగుతూ ఆ ట్రైన్ అదే కట్ చేస్తాడు బ్రో. అసలు ఆ సీన్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఇప్పుడు దాకా ఏ సినిమాలో అలాంటి ఫైట్లు కూడా లేవు. ఒరిజినాల్కి రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి సినిమా. బేసిక్గా ఇప్పుడు అంటే ఇప్పుడున్న పొలిటికల్కి సింక్ అయినట్టు ఉంది అంటున్నారు ఈ మూవీలో. స్టోరీ కూడా ఇప్పుడున్న మన ఏపీలో దీని మీద మీ అభిప్రాయం? అది పవన్ కళ్యాణ్ బయోగ్రఫీగా చెప్పొచ్చు. సేమ్ పవన్ కళ్యాణ్ స్టోరీ మొత్తం గేమ్ చేంజర్లో చూసేయచ్చు మీరు. ఏమన్నా రీసెంట్గా వచ్చిన పుష్ప 2 కానీ దేవరా కానీ ఏమైనా బీట్ చేసిద్ది అంటారా ఈ 'గేమ్ చేంజర్' మూవీతో? అది కంపేర్ చేయకూడదు అన్న రెండు మూవీస్ని. అవునా? అంతే అంటారా? అంతే. రికార్డ్ ఏమైనా బ్రేక్ చేసిద్ది అంటారా? ఇండస్ట్రీకి ఏమైనా కొత్త రికార్డ్? కొత్త రికార్డ్ అయితే పక్క వచ్చేస్తుంది. సంక్రాంతికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూసిద్ది. థియేటర్లో మాత్రమే చూస్తారు ఈ సినిమాని. అవునా? అంటే ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ అసలు ఎవరు ఊహించను కూడా ఊహించలేరు అసలు అది. అసలు అది ఒక హైలైట్గా ఉంటుంది. అందరూ సినిమాకి వచ్చి చూడాలి. ఓకే. ఎక్కువగా రామ్ చరణ్ సింగిల్గా చూస్తాం. ఇప్పుడు డబుల్ రోల్ ఉంది అంటున్నారు. ఎలా అనిపించింది యాక్టింగ్ ప్రకారంగా? యాక్టింగ్ ఎలా అనిపించింది? మనం రంగస్థలంలో చూసాం రామ్ చరణ్ యాక్టింగ్. ఇక్కడ అప్పన్నగా క్యారెక్టర్ చేశాడు, దుమ్ము దులిపేశాడు అంతే. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? బ్రో బాగుంది బ్రో. సంక్రాంతి ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంది. అవునా? అంటే హైలైట్ సీన్ అండ్ వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ అండ్ గేమ్. వన్ ఆఫ్ ది ఎంట్రీ బ్రో. ఎంట్రీ అంటే నాన్న సీను. ఓకే. ఇంటర్వ్యూల తర్వాత గూస్ బాంబ్స్ అసలు. కొండ దేవరా సూపర్ బ్రో. బ్రో హెలికాప్టర్ సీన్స్ కానీ, హెలికాప్టర్ ఎంట్రీస్ కానీ ఆ లుకింగ్ ఎలా అనిపించింది? సూపర్ బ్రో. గ్లోబల్ స్టార్. బేసిక్గా పోలీస్ లుక్లో చాలా గ్యాప్ తర్వాత చూసాం. పోలీస్ లుక్లో ఎలా అనిపించింది? బాగుంది బ్రో. రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది? సూపర్ బ్రో. సంక్రాంతి చూడొచ్చు బ్రో, ఫ్యామిలీతో చూడొచ్చు సంక్రాంతికి. బ్రో గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? బాగుందన్న, అవునా? సూపర్. వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటి మూవీలో? సెకండ్ హాఫ్ మొత్తం మామూలుగా ఉంటుంది. అంటే క్లైమాక్స్ సీన్స్ కానీ, ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? అసలు ఎమోషన్ సీన్స్ అయితే హైలైట్ ఉంటాయి. రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా, అదే యాక్టింగ్ ప్రకారం అంటే హెలికాప్టర్ సీన్స్ ఇవన్నీ ఎలా? అసలు స్క్రీన్ ప్రెజెన్స్ మీరు తట్టుకోలేరు. అవునా? మాస్లో బాగా ఉందా? సెకండ్ హాఫ్ మొత్తం మాస్. అవునా? పోలీస్ లుక్లో పోలీస్ కట్అవుట్లో ఎలా అనిపించారు రామ్ చరణ్? అది కొంచెంసేపే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. మిగతాయి సూపర్. అవునా? ఐఏఎస్ రోల్ అయితే అసలు చించేసాడు. అవునా? పొలిటికల్ స్టోరీ కొత్తగా ఉంటుంది. ప్రీవియస్లో అన్ని రకాల మాస్ ఫ్యామిలీగా చూసాం. ఇప్పుడు పొలిటికల్ లుక్ స్టోరీ ప్రకారం ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఒక మినిస్టర్కి ఒక ఐఏఎస్కి కాన్ఫ్లిక్ట్స్ అంతే. సో ఇప్పుడున్న పొలిటికల్ సింక్ మూవీలో సింక్ అయినట్టు అనిపిస్తుంది అంటున్నారు చాలా మంది. సో ఎలా? చాలా రిలేట్ అవుతారు. అవునా? కమింగ్ టు ఈసారి అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా గేమ్ చేంజర్ మీద? మూవీ చూసారు కదా? రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ ఫిక్స్. ఫిక్సా? యాక్టింగ్ మామూలు లేదు. రీసెంట్గా ఏమైనా వచ్చినాయి కదా మూవీస్? ఏ మూవీ నాకు బీట్ చేసేది, రికార్డ్ ఏమైనా బద్దలు చేసేది అంటారు? దేవరా లేచిపోద్ది. అవునా? ఎలా అనిపించింది గేమ్ చేంజర్ మూవీ? ఎలా అనిపించింది? బాగుంది బ్రో, బాగుంది. నాన్న హైరాణ సాంగ్ మిస్ అవ్వద్దు ఎవరు. అవునా? సూపర్ ఉంది బ్రో. అసలు సాంగే లేదు బ్రో, ముందు అసలు సాంగే లేదు కదా. అప్సెట్ అయ్యారు సాంగ్. ఆ సాంగ్ ఇప్పుడు యాడ్ చేస్తే చూద్దాం. అవునా? సో మీకు ఎలా అనిపించింది? డైరెక్టర్ శంకర్ గారికి చాలా రోజుల తర్వాత మంచి హోప్తో వచ్చాం, బట్ డిసప్పాయింటెడ్. వై? బికాస్ ఆఫ్ సాంగ్ లేదనా లేకపోతే స్టోరీ లేదు? లేదని కాదు బ్రో, రొటీన్ స్టోరీ, రాజకీయాలు. భారతీయుడు లాంటి ఫ్లాప్ వచ్చాక మళ్ళీ అలాంటి స్క్రిప్ట్ లాగే ఉంది. సేమ్ స్క్రిప్ట్ లా ఉంది. గ్రాఫిక్స్ అవన్నీ బాగా వాడారు కానీ బట్ స్టోరీ అయితే నార్మలే. ఒరిజినల్ అంటే ప్రెడిక్టబుల్ బాగా. ఫైట్ సీన్స్లో కెమెరా యాంగిల్స్ ఇలాంటివి అన్న బాగుంటాయి కానీ బీజిఎం బాగుంది. మళ్ళీ బీజిఎం అండ్ సాంగ్స్ అంటే లైక్ ఇప్పుడున్న పొలిటికల్కి సీక్వెన్స్ ఉంది అంటున్నారు కొద్దిగా, మరి కనపడిందా ప్రెసెంట్? సీక్వెన్స్ ఏం లేదు బ్రో దీనికి. ఇంకా అంటే నార్మల్గా ఇప్పుడున్న దాంట్లో ఎలా ఉండాలి ఏంటని చెప్పారు కానీ
ఇక అది అక్కడితో మూసేసినట్టే, ఇంకా ప్రొలాంగ్ అయితే ఉండదు. కమింగ్ టు అంటే బేసిక్గా చూస్తున్న లుక్స్ అంటే రామ్ చరణ్ గారు హెలికాప్టర్ నుంచి సీన్స్ కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? బాగున్నాయి బ్రో, చాలా ఫైట్ బాగున్నాయి. సీన్స్ కానీ ఏదైనా అంతా చాలా బాగుంది. తీశారు బ్రో, చాలా బాగా తీశారు. చాలా బాగుంది బ్రో. బీజియంతో వచ్చేసి అసలు బుర్ర మాస్. ఫస్ట్ హెలికాప్టర్ నుంచి కత్తి తీసుకొని దిగుతారు బ్రో, సూపర్ హైలైట్ అసలు సీన్ అది. రామ్ చరణ్ ఎంట్రీ అయితే మాస్ ఎంట్రీ అది. మన సుకుమార్ సార్ అన్నారు కదా నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు దీనికి అని అన్నారు కదా, ఏమైనా హైప్? లేదు అంత లేదు. ఫస్ట్ హాఫ్ నార్మల్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది. అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ చింపేసింది బ్రో. యాక్చువల్లీ నెగిటివ్ ఇంపాక్ట్ ఏం కాదు, బట్ నెగిటివ్ రివ్యూలు ఏం కాదు. రామ్ చరణ్ కొంచెం యాక్టింగ్ కూడా లైక్ ప్రీవియస్ మూవీతో కంటే కొంచెం తగ్గినట్టు ఉంది అంతే.